హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడి పంతులు. ఈరోజు వీడియో వచ్చేసి బడిగంట సిరీస్లో 14th వీడియో అండి. ఇది సేమ్ రోజులాగానే మరికొన్ని రీజనింగ్ క్వశ్చన్స్తో ప్రీవియస్ ఇయర్ వచ్చిన క్వశ్చన్స్ నుంచి ఆ క్వశ్చన్స్ ఈరోజు డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు కూడా ఎలా చేయాలి అనే ఒక అనాలిసిస్ మీద ఒక ఐడియా వస్తుంది. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈరోజు ఫస్ట్ జీకే క్వశ్చన్ వచ్చేసి చూద్దాం. చూడండి, ఫస్ట్ 2 జీకే క్వశ్చన్ చదువుకొని నెక్స్ట్ మన రీజనింగ్ క్లాసెస్కి వెళ్ళిపోదాం. ఓకే అండి, ఈరోజు ఫస్ట్ జీకే క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ ద టోటల్ లెంత్ ఆఫ్ ఇండియన్ రైల్వే నెట్వర్క్? ఇండియన్ రైల్వే నెట్వర్క్ యొక్క పొడుగు ఎంత అని, అంటే ఎన్ని కిలోమీటర్లు అని క్వశ్చన్ అండి. ఆప్షన్ చూడండి: 60,000 కిలోమీటర్స్, 68,584, 75,000, 50,000. ఆన్సర్ వచ్చేసి బి అండి, 68,584 కిలోమీటర్స్. 2020 నాటికి భారతీయ రైల్వే నెట్వర్క్ మొత్తం రూట్ పొడవు దాదాపు 68,584 కిలోమీటర్లు, అంటే 42,616 మైళ్ళు అని అర్థం. ఇది ప్రపంచంలోనే 4వ అతిపెద్ద రైల్వే నెట్వర్క్గా నిలిచిందండి. ఇండియన్ రైల్వే అనేది ప్రపంచంలోనే 4th ప్లేస్లో ఉంది. ఓకే, ఆన్సర్ వచ్చేసి బి అండి. ఆన్సర్ 68,584. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్: విచ్ ఇస్ ద లాంగెస్ట్ రైల్వే టనల్ ఇన్ ఇండియా? లాంగెస్ట్ సొరంగం ఉంటుంది కదా, సొరంగం రైల్వే ఎక్కడుంది అని క్వశ్చన్ అండి. ఆప్షన్ చూడండి: ఏ పిర్ పంజాల్, సెకండ్ది కర్బూడే, థర్డ్ది నటువడి, అండ్ డి టీకే టనల్. ఆన్సర్ వచ్చేసి పిర్ పంజాల్ రైల్వే టనల్ అండి. ఇది దాదాపు 11 కిలోమీటర్ల పొడవు ఉంది. అండ్ ఇది భారతదేశంలోనే అతి పొడవైన రైల్వే అండి. 11 కిలోమీటర్ల పొడవు ఉంది. దీనిని బనిహల్ కాజీగుండే అని రైల్వే టనల్ అని కూడా పిలుస్తారు. ఆప్షన్ ఏ అండి ఆన్సర్. ఓకే, ఇప్పుడు మన రీజనింగ్ క్వశ్చన్స్లోకి ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు రీజనింగ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఓకే, రీజనింగ్లో ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి: ఇన్ ఏ సర్టెన్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్, ప్లేట్ ఈజ్ written as 45 and bleak is written as 13. How will plate be written in the paste will be written in the same code? ఇక్కడ ప్లేట్ అనేది 45గా రాశారు, బ్లీక్ అనేది 13గా రాశారు. అలాగే అదే సర్టెన్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్ యూజ్ చేసి పేస్ట్ అనేది ఎలా రాస్తారు అనేది క్వశ్చన్. ఇప్పుడు ఫస్ట్ వన్ చూడండి, ప్లేట్ అనేది 45గా ఎలా రాశారు? PLATE. P ఎంత? 16, L12, A1, T20, E5. దీన్ని ఎలా రాశారు? 45గా రాశారు. ఎలా? ఒకసారి ఈ ఆల్ఫా న్యూమరిక్ కోడ్స్ అనేవి ప్లస్ చేద్దాం. చూడండి, 16 ప్లస్ 12 ప్లస్ 1 ప్లస్ 20 ప్లస్ 5 ఎంత అవుతుంది? 16 ప్లస్ 12 28, 28 ప్లస్ 1 29, 29 ప్లస్ 20 49, 49 ప్లస్ 5 54 వస్తుంది. కానీ ఇక్కడ ఏముంది? 45 ఉంది. ఈ 54 రివర్స్ రాసుకుంటే 44 కదా. ఇదే సేమ్ దీనికి కూడా వస్తుందో చూద్దాము. బ్లీక్ కూడా సేమ్ వస్తే ఇదే ఫార్మాట్ మనం ఫాలో అవ్వచ్చు కదా. ఓకే, చూద్దాము. BLEAK 2, 12, 5, 1, 11. 2 plus 12 14, 14 plus 5 19, 19 plus 1 20, 21 plus 11 31 కదా. నేను రివర్స్ చేస్తే ఏమొస్తుంది? 13 కదా. 13. ఓకే, ఇది కరెక్టే వస్తుంది. సో ఇదే విధంగా పేస్ట్ని కూడా చూద్దాం. చూడండి, PASTE 16,
1, S 19, T 20, E 5. 16 plus 1 17, 17 plus 9 36, 36 plus 20 56, 56 plus 5 61. ఇప్పుడు 61 రివర్స్ చేస్తే 16 కదా. 16 ఎక్కడ ఉంది ఆప్షన్లో? ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఇది ఆర్ఆర్బి 2022లో వచ్చిన క్వశ్చన్ అండి, చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ రిప్రజెంట్ ద లెటర్ దట్ when replaced from the left to right in the same sequence in the blanks below will complete the letter series. ఇక్కడ ఒకటి ఈ ఫంక్షన్ అనేది ఇచ్చారు, దీనికి ఒక లెటర్ సిరీస్ అనేది ఫామ్ అయిందండి. ఇచ్చిన బ్లాంక్స్లో మనకి ఏ లెటర్ వస్తుంది అనేది క్వశ్చన్ అండి. అది ఎలా కనుక్కోవాలి చూడండి. ఇలా ఇచ్చినప్పుడు ఇలా కొన్ని రిపీటెడ్ లెటర్స్ ఉన్నాయి కదా, ఎఫ్జి అని, ఎఫ్జి, ఎఫ్ ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఈడ వచ్చింది. నెక్స్ట్ జి రిపీటెడ్ కావాలి, సి రిపీట్ అయింది, నెక్స్ట్ ఐ రిపీట్ అయింది, ఐక్యూ, ఐ. ఇక్కడ ఒకటి మిస్ అయిందండి, ఇక్కడ ఒక మధ్యలో ఒక డాష్ ఉంటుంది, ఇక్కడ ఐకి పీకి మధ్యలో ఒక డాష్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఎఫ్ పక్కన జీ ఉంది, ఎఫ్ పక్కన జీ ఉంది, ఇంకో ఎఫ్ ఎక్కడ ఉంది, ఇక్కడ. అంటే ఇక్కడ జీ రాసుకోవచ్చు కదా, జీ. నెక్స్ట్ ఎఫ్ ఎక్కడ ఉంది, ఇక్కడ, మళ్ళీ జీ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎస్ఎఫ్జి ఎస్సిఏ ఐక్యూ. ఇది ఇక్కడ చూడండి, మళ్ళీ ఎస్ఎఫ్జి ఎస్సి. ఇక్కడ దీని ప్రకారం ఇక్కడ ఏం రావాలి, మళ్ళీ ఏ రావాలి కదా, ఏఐక్యూ. అంటే ఏఐ ఇక్కడ మధ్యలో డాష్లో క్యూ రావాలి. ఓకే, ఇది ఒక ఫార్మేషన్ అయిపోయింది చూడండి. నెక్స్ట్ క్యూ తర్వాత ఏముంది, ఇక్కడ పి. అంటే ఇక్కడ పి రాసుకోవచ్చుగా, సేమ్ ఇక్కడ కూడా క్యూ తర్వాత పి రాసుకోవచ్చుగా, సేమ్. ఇక్కడ సికి, ఇక్కడ సికి ఎస్ ఉంది, ఏ ఉంది, ఇక్కడ కూడా ఎస్ ఏ. ఇప్పుడు ఈ సిరీస్ చూడండి ఎలా ఉంది, ఎస్ ఏ పి జి పి జి ఏ క్యూ. ఏడు ఉంది చూడండి ఆన్సర్. ఇది ఆప్షన్ ఏలో ఉంది. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక చూడండి, ఎఫ్ జి ఎస్ సి ఎఫ్ ఐ ఏఐ క్యూ పి ఎస్. ఇక్కడ దాకా ఒక లెటర్ అనుకోవచ్చు, ఒక సిరీస్. మళ్ళీ అక్కడ నుంచి ఎఫ్జిఎస్సిఏఐక్యూపిఎస్, మళ్ళీ ఇక్కడికి ఒక సిరీస్, మళ్ళీ సేమ్ సిరీస్. అంటే 3 సెట్స్ ఆఫ్ సిరీస్లు ఉన్నాయి ఇక్కడ. చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అండి, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్స్ విల్ రిప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ టు మేక్ ఇట్ లాజికల్లీ కంప్లీట్. ఇచ్చిన శ్రేణిలో ప్రశ్నార్థకం స్థలంలో కింద పదాలతో ఏది వచ్చి దానిని తార్కికంగా పూర్తి చేస్తుంది. ఇక్కడ ఏమి ఇచ్చాడు, E12 JZ, M16 RH, U20 ZP, C24 HX. దీనికి రిలేషన్ ఏంటి, మళ్ళీ దీనికి రిలేషన్ ఏంటి, మళ్ళీ దీనికి రిలేషన్ ఏంటో చెక్ చేద్దాం ఫస్ట్. అప్పుడు నెక్స్ట్ వచ్చే క్లస్టర్ ఏంటో తెలుస్తుంది కదా. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది, క్వశ్చన్ మార్క్లో నెక్స్ట్ వచ్చే క్లస్టర్ ఏంటో తెలుస్తుంది కదా. చూడండి ఒకసారి, E12 JZ, నెక్స్ట్ M16 RH, నెక్స్ట్ U20 ZP, నెక్స్ట్ C24 HX. నెక్స్ట్ వచ్చేది ఏంటి అని క్వశ్చన్. ఇప్పుడు ఈ ఎంత, E5 12. ఫస్ట్ లెటర్ క్లస్టర్లో ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్ క్లస్టర్లో సెకండ్ లెటర్. అంటే ఎం ఎంత, 13. 5కి ఎంకు ఎంత గ్యాప్ ఉంది, 8 కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత గ్యాప్ ఉంది, +8. నెక్స్ట్ M13 U21, మళ్ళీ ఎంత గ్యాప్ ఉంది, మళ్ళీ +8 కదా. C ఎంత, C3, అంటే మళ్ళీ 21కి 3కి మళ్ళీ +8. అంటే నెక్స్ట్ లెటర్ ఏం రావాలి, 3కి +8 కదా రావాల్సింది. +8 అంటే C తర్వాత నెక్స్ట్ 8 ఏమవుతుంది, 3 + 8
11 అంటే కే రావాలి. ఓకే. నెక్స్ట్ 12కి 16కి +4, 16 + 4 20, 20 + 4 24, 20 + 4 4 26 అండ్ 2 అంటే 2 కదా, అంటే ఏమొస్తుంది 24 + 4 28. ఓకే. నెక్స్ట్ జే ఎంత 10, ఆర్ 18, మళ్ళీ జెడ్కి ఆర్కి ఎంత ఉంది +8, జెడ్ 26, 18 × 26 మళ్ళీ +8, జెడ్ 26 అండ్ హెచ్ 8 మళ్ళీ ఎంత ఉంది మళ్ళీ +8. అంటే నెక్స్ట్ హెచ్2 +8 ఎంత అవుతుంది, హెచ్ అనేది 8 మళ్ళీ 8 అంటే 16, 16 అంటే ఏమవుతుంది పి, K28P ఎక్కడుంది, ఆప్షన్ ఏలో లేదు, బిలో 29F ఉంది, ఇది రాంగ్. నెక్స్ట్ P31 ఉంది, ఇది రాంగ్. K28P అనేది డీలో ఉంది, డి ఈజ్ ఆన్సర్. అండ్ లాస్ట్ లెటర్ కూడా చూద్దాం చూడండి, Z 26 ప్లస్ ఇక్కడ ఏముంది 8 అంటే జెడ్కి హెచ్కి మళ్ళీ +8 అండ్ 8 to P 16 అంటే మళ్ళీ 8, P to X అంటే 16 to 24 మళ్ళీ 8 అంటే ఏమొస్తుంది ఎక్స్కి మళ్ళీ +8 చేస్తే ఇది 24 అండ్ 6 అంటే 2 యాడ్ చేస్తే జెడ్ మళ్ళీ 6 యాడ్ చేస్తే ఎఫ్, అంతే కదా 28PF. ఆప్షన్ డి ఈజ్ ఆన్సర్. ఆప్షన్ డి చెక్ చేయండి ఒకసారి, క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. కశిష్ ఈజ్ హెడింగ్ టువర్డ్స్ హర్ ఆఫీస్. కశిష్ అనే అతను తన ఆఫీస్ సైడ్ వెళ్తుండు, ఆఫీస్కి వెళ్ళాలనుకుంటున్నాడు. నెక్స్ట్ షీ స్టార్ట్స్ మూవింగ్, అమ్మాయి అండి కశిష్ అంటే, నేను కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. షీ స్టార్ట్స్ మూవింగ్ టువర్డ్స్ ఇన్ ద సౌత్ అండ్ ఈస్ట్ డైరెక్షన్. సౌత్ ఈస్ట్ డైరెక్షన్ అంటే ఏంటిది, ఫస్ట్ ఇక్కడ డైరెక్షన్ తీసుకుందాం చూడండి, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఈ నార్త్ ఈస్ట్ మధ్యలో ఉంది నార్త్ ఈస్ట్, ఈస్ట్కి సౌత్ ఉన్నది మధ్య సౌత్ ఈస్ట్, వెస్ట్ అండ్ సౌత్కు ఉన్నది సౌత్ వెస్ట్, అండ్ నార్త్కున్న వెస్ట్కు ఉంది నార్త్ వెస్ట్, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఏమంటుండు, షీ స్టార్ట్స్ మూవింగ్ టువర్డ్స్ ఇన్ ద సౌత్ ఈస్ట్ డైరెక్షన్. సౌత్ ఈస్ట్ డైరెక్షన్ ఎక్కడ ఉంది, ఇదే కదా సౌత్ ఈస్ట్ డైరెక్షన్ అంటే. అంటే సౌత్ ఈస్ట్ ఒక పాయింట్ నుంచి సౌత్ ఈస్ట్ డైరెక్షన్కి స్టార్ట్ అయ్యాడు. ఎన్ని మీటర్స్ వెళ్ళాడు, 7 కిలోమీటర్స్ వెళ్ళాడు, 7 కిలోమీటర్స్. ఓకే. నెక్స్ట్ షీ మూవ్స్ టువర్డ్స్ వెస్ట్ డైరెక్షన్. వెస్ట్ అంటే ఇట్ సైడ్ కదా. సో ఇది ఫస్ట్ది కొంచెం లోపల తీసుకుందాము. ఓకే, ఇక్కడ తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి సౌత్ ఈస్ట్కి 7 కిలోమీటర్స్, అండ్ ఇక్కడ నుంచి వెస్ట్ సైడ్ ఎంత వెళ్ళింది 14 కిలోమీటర్స్, 14 కిలోమీటర్స్ వెళ్ళింది. నెక్స్ట్ షీ మూవ్స్ టువర్డ్స్ ద నార్త్ వెస్ట్. నార్త్ వెస్ట్ అంటే ఇటు సైడే కదా, అంటే ఇలా వస్తుంది కదా, ఇక్కడ నుంచి నార్త్ వెస్ట్ అంటే ఈ డైరెక్షన్లోనే వస్తుంది కదా. ఇక్కడికి ఎంత వెళ్ళింది మళ్ళీ 7. ఓకే. ఫైనల్లీ కశిష్ మూవ్స్ టువర్డ్స్ ఈస్ట్ అండ్ ట్రావెల్స్ 4 కిలోమీటర్స్. ఈస్ట్ అంటే ఇటు సైడ్ కదా, అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఈస్ట్కి 4 కిలోమీటర్స్ వచ్చాడు, 4 కిలోమీటర్స్. ఓకే. దెన్ టు రీచ్ హర్ ఆఫీస్ అంటే తన ఆఫీస్కి రీచ్ అయిపోయింది. ఓకే. హౌ ఫార్ ఈజ్ కశిష్ ఆఫీస్ ఫ్రమ్ హీ స్టార్టింగ్ పాయింట్. తన స్టార్టింగ్ పాయింట్ ఇదే కదా, ఇక్కడ నుంచి తన ఆఫీస్కి ఎంత డిస్టెన్స్ ఉంది అని అడుగుతుండు. ఇప్పుడు చూడండి, ఇక్కడ 7 కిలోమీటర్స్ సౌత్ ఈస్ట్ వెళ్ళింది, ఇక్కడ 7 కిలోమీటర్స్ నార్త్ వెస్ట్ వెళ్ళింది. ఇవి రెండు సమానమే కదా. అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం అవుతుందో సేమ్ ఇక్కడ నుంచి కూడా ఇక్కడికి అంతే దూరం అవుతుంది కదా. అంటే ఇది 14 కిలోమీటర్సే కదా, 14లోకి వెళ్ళి 4 పోతే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అవుతుంది 10 కిలోమీటర్స్ అవుతుంది.
ఆన్సర్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. లేదా ఇంకోలా చూద్దాం చూడండి, ఇంకోలా సింపుల్గా చెప్తాను. ఫస్ట్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్కి వెళ్ళింది. సౌత్ ఈస్ట్ ఎంత 7 కిలోమీటర్స్. నెక్స్ట్ మూవ్స్ టువర్డ్స్ వెస్ట్ డైరెక్షన్ ఎంత 14 కిలోమీటర్స్. నెక్స్ట్ నార్త్ వెస్ట్ 7 కిలోమీటర్స్. నార్త్ వెస్ట్ 7 కిలోమీటర్స్. నెక్స్ట్ ఫైనల్లీ రీచెస్ టువర్డ్స్ ఈస్ట్ 4 కిలోమీటర్స్. ఈస్ట్కి 4 కిలోమీటర్స్. ఇప్పుడు చూడండి, ఆపోజిట్ డైరెక్షన్స్ అనేటి మైనస్ చేయండి, సేమ్ డైరెక్షన్స్ ఉంటే యాడ్ చేయండి. ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్లో ఏమున్నాయి? సౌత్ ఈస్ట్, నార్త్ వెస్ట్ అండ్ వెస్ట్ ఈస్ట్, ఇవన్నీ ఆపోజిటే కదా. అంటే సౌత్ ఈస్ట్ నార్త్ వెస్ట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, అంటే అవి రెండు 7 - 7 0 అవుతుంది. నెక్స్ట్ వెస్ట్ మైనస్ ఈస్ట్ 10 అవుతుంది కదా. వెస్ట్ మైనస్ ఈస్ట్ అంటే 14 - 4 10, అంటే ఆన్సర్ ఈజ్ 10 కిలోమీటర్స్. అంతే కదా. చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ద కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ దట్ వెన్ సీక్వెన్స్లీ ప్లేస్డ్ ఇన్ ఏ బ్లాంక్స్ ఆఫ్ గివెన్ సిరీస్ విల్ కంప్లీట్ ద సిరీస్. ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చాడు, దానిలో 4 బ్లాంక్స్ అని ఇచ్చారు. దాంట్లో మనం ఏ లెటర్ వస్తుందో గెస్ చేయమంటున్నాడు. ఇక్కడ ఒకసారి చూడండి, లెటర్స్ అన్నీ డబల్ డబల్ వస్తున్నాయి. అంటే ఇక్కడ మనకి బీబీ సిసి డి తర్వాత డి అనేది సింగిల్ వచ్చింది, మళ్ళీ సి సింగిల్ వచ్చింది, తర్వాత మళ్ళీ డాష్ ఇచ్చేసి డిడి డబల్ ఈ సింగిల్, మళ్ళీ డిడి డబల్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ డాష్ ఇచ్చేసి ఈ సింగిల్, ఎఫ్ సింగిల్, ఈ డబల్, ఎఫ్ఎఫ్. ఇక్కడ సిరీస్ చూడండి, సిరీస్ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఈ ఎఫ్ ఈఈ, ఇక్కడ వచ్చే ఎఫ్ సింగిల్ వచ్చినప్పుడు మళ్ళీ డబల్ ఎఫ్ఎఫ్ జీ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఎఫ్ఎఫ్ జీజీ, అంటే ఇక్కడ హెచ్ రావాలి కదా. హెచ్ అంటే ఇక్కడ సిరీస్ పోతుంది. ఈఎఫ్జి అంటే నెక్స్ట్ హెచ్ రావాలి సింగిల్, నెక్స్ట్ జీజీ, మళ్ళీ నెక్స్ట్ డబల్ హెచ్ రావాలి. అంతే కదా. సింగిల్ ఈఈ, మళ్ళీ డబల్ జీ, మళ్ళీ ఎఫ్ డబల్ జీ. ఇక్కడ కూడా చూడండి, బీబీ సిసి డి, అంటే మళ్ళీ సిసి డిడి ఈ, మళ్ళీ డిడి ఈఈ ఎఫ్, మళ్ళీ ఈఈ ఎఫ్ఎఫ్ జీ, మళ్ళీ ఎఫ్ఎఫ్ జీజీ హెచ్. అంటే ఇలా అనుకోండి, బీబీసీసీ డి, సిసిడిడిఈ, డిడిఈఈఎఫ్, ఈఈఎఫ్ఎఫ్ జీ, ఎఫ్ఎఫ్ జీజీ హెచ్, జీజీ హెచ్హెచ్, నెక్స్ట్ లెటర్ ఐ వస్తుంది. కానీ మనకు కావాల్సినవి 4 లెటర్సే కాబట్టి ఐ వదిలేద్దాం. ఇప్పుడు ఏమొచ్చింది? సిఈ హెచ్హెచ్ ఎక్కడ ఉంది చూడండి, ఆప్షన్ బి ఈజ్ ఆన్సర్. అంటే 2 డబల్ వచ్చాయి, 2 డబల్ వచ్చి నెక్స్ట్ సింగిల్ లెటర్ వచ్చింది, మళ్ళీ మధ్యలో ఉన్న డబల్ లెటర్ సింగిల్ లెటర్ వచ్చి మళ్ళీ డబల్ లెటర్స్, మళ్ళీ మధ్యలో ఉన్న సింగిల్ లెటర్ మళ్ళీ డబల్ వచ్చింది. అంతే కదా. చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈజ్ రిలేటెడ్ టు ద 5th letter cluster in the same way as the 4th letter cluster is related to the 3rd letter cluster and 2nd letter cluster is related to the 1st letter cluster. ఇక్కడ ఇచ్చిన ఈ వర్డ్స్కి రెండింటి మధ్యలో ఒక రిలేషన్ ఉంది, సేమ్ ఈ రెండింటి మధ్యలో ఒక రిలేషన్ ఉంది, సేమ్ అలానే ఇక్కడ ఉన్న వాటికి క్వశ్చన్ మార్క్లో వచ్చేదానికి కూడా సేమ్ రిలేషన్ ఉండాలి. ఈ రెండింటికి ఏ రిలేషన్ ఉందో మూడో దానికి కూడా సేమ్ అదే రిలేషన్తో ఉండాలి. చూడండి ఒకసారి. IGRS, నెక్స్ట్ NJWV, కొంచెం పైకి రాసుకుందాం. IGRS, NJWV. I ఎంత 9, G7, R18, S19, N14, J10,
W23 V22. ఐకి 14కి ఎంత ఉంది తేడా? 9 14 అంటే +5 అంతే కదా. నెక్స్ట్ 7కి 10కి +3. నెక్స్ట్ 18కి 23కి మళ్ళీ +5. నెక్స్ట్ 19కి 22కి +3 అంటే +5 +3 +5 +3 అనే సిరీస్ వస్తుంది. సేమ్ ఇక్కడ చూద్దాం. బీకి జీకి B2 G7 +5, M13 P16 +3, Y25 D4 +5. నెక్స్ట్ F6 I9 +3. సాటిస్ఫై అవుతుంది కదా. సేమ్ ఇలానే ఇప్పుడు లాస్ట్ దానికి చూద్దాం. చూడండి, XQSB X24 Q17 S19 B2. 24 + 5 ఎంత? 3 అంటే సి రావాలి. ఫస్ట్ ఆన్సర్ సి రావాలి, అంటే బి కాదు సి కాదు. ఓకే, 2 ఆప్షన్లు ఎగిరిపోయాయి. ఇప్పుడు ఏ అండ్ డిఓ మాత్రమే ఉంది. సెకండ్ 17 అంటే +3 +3 అంటే 20 20 అంటే టీ. ఆప్షన్ ఏలో లేదు, ఆప్షన్ డి ఇస్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. ఎస్ అంటే 19 19 + 5 19 + 5 అంటే 24 24 అంటే ఎక్స్. B2 2 + 3 3 అంటే 5 ఈ. సాటిస్ఫై కదా. ఆన్సర్ అనేది డి. +5 +3 +5 +3 అనేది రిలేషన్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, టుడే ఈజ్ వెడ్నెస్డే. వాట్ డే ఆఫ్ వీక్ విల్ బీ ఆఫ్టర్ 75 days? ఈరోజు బుధవారం అయితే 25 రోజుల తర్వాత వారంలో ఏ రోజు అవుతుంది అని. అంటే ఈరోజు బుధవారం, నెక్స్ట్ 75 రోజుల తర్వాత ఏ వారం అవుతుంది అనేది క్వశ్చన్ అండి. సో ఇప్పుడు ఎన్ని రోజులు అన్నాడు? 75 రోజుల తర్వాత అన్నాడు. అంటే బై 7 చేస్తే సరిపోతుంది. అంటే 7 వీక్ డేస్ కాబట్టి 7 చేస్తే 7 1 7 10 రిమైండర్ ఏమవుతుంది? 5 కదా. అంటే ఈ వెనస్డేకి +5 యాడ్ చేస్తే సరిపోతుంది. వెనస్డేకి +5 అంటే ఏమవుతుంది? వెనస్డే, నెక్స్ట్ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే అండ్ మండే. 1 2 3 4 మండే అనేది 5 కదా. ఆన్సర్ ఈజ్ మండే. సి ఈజ్ ఆన్సర్. చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆర్ డేస్ ఇన్ నార్మల్ ఇయర్ నాన్ లీప్ ఇయర్స్ ఆర్. అంటే నార్మల్ ఇయర్ అంటే నాన్ లీప్ ఇయర్ కాదని ఇచ్చాడు. సాధారణ సంవత్సరంలో బేసి రోజులు ఎన్ని? అంటే నార్మల్ ఒక ఇయర్లో ఎన్ని డేస్ ఉంటాయి? 365 డేస్ ఉంటాయి. అదే లీప్ ఇయర్ అయితే 366 డేస్ ఉంటాయి. అంటే ఒక రోజు ఎక్కువ ఉంటుంది కదా లీప్ ఇయర్లో. సో ఈ 366 అనేది వస్తుంది. సో నార్మల్ ఇయర్లో కదా అడిగింది, అంటే 365 ఉంటాయి. 365 అంటే 365 నార్మల్ డేస్ ఏంటి అంటే వీక్స్ అనేది 7 ఉంటాయి. 7 వీక్ డేస్ ఉంటాయి కదా. ఇప్పుడు నార్మల్గా 10 డేస్ అన్నాం అనుకో, 10లో వీక్లో ఎన్ని? 7 డేస్ వీక్ డేస్ పోతాయి. అంటే రిమైనింగ్ ఎంత ఉంటాయి? 3 కదా. ఈ 3ని ఆడ్ డేస్ అంటారు. అంటే ఈ 3 ఎక్స్ట్రా డేస్ అన్నాడు. ఇలా వీక్స్ కన్నా ఎక్కువ వచ్చే డేస్ ఎన్ని అనేది క్వశ్చన్లా. ఇప్పుడు చెక్ చేద్దాం, చూడండి ఒకసారి. నార్మల్ ఇయర్లో 365 డేస్ బై 7 చేస్తే సరిపోతుంది కదా. 7 1 7 5 35, 1 ఉంటుంది 15, అంటే 7 2 14, రిమైండర్ 1 ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి 1 అంతే కదా. అంటే 52 వీక్స్ ఉంటాయి. 52 వీక్స్ ప్లస్ 1 ఆడ్ డే అంటే వీక్ ఎక్స్ట్రా డే అంతే కదా. సో ఆన్సర్ వచ్చేసి డి, 1 ఈజ్ ఆన్సర్. ఇయర్లో 365 డేస్ ఉంటాయి. ఆ 365 డేస్లో 52 వీక్స్ ఉంటాయి. ఎక్స్ట్రా 1 డే ఉంది కదా, ఆ 1 డే అనేది ఆడ్ డే అండి. ఎక్స్ట్రా ఉన్న వాటిని ఆడ్ డేస్ అంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి.
ద ఇయర్ 2016 వాజ్ 52 వీక్స్ అండ్ పీ డేస్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పీ? 2016 సంవత్సరంలో 52 వారాలు మరియు పీ రోజులు ఉన్నాయి. పీ యొక్క విలువ ఎంత అని అన్నాడు. అంటే ఇంతకుముందు క్వశ్చన్లో ఏమని చూసాము, 365 డేస్ అన్నారు. 365 డేస్ బై 7 చేస్తే ఎంత వస్తుంది? 52 వీక్స్ అండ్ ఎక్స్ట్రా 1 డే వస్తుంది కదా. ఇందులో సేమ్ 52 వీక్స్ అండ్ ఎక్స్ట్రా 1 డే ఉంది చూసారా, ఈ 1 డే అనేది పీ యొక్క వాల్యూ. 365 డేస్లో 1 డే అనేది పీ వాల్యూ. సేమ్ ఇలానే 2016లో ఎన్ని పీ డేస్ ఉన్నాయని అని అర్థం క్వశ్చన్ అండి. బట్ ఇక్కడ 365 అనేది నార్మల్ ఇయర్ కదా, అంటే ఈ 2016 అనేది ఇక్కడ నార్మల్ ఇయరా లీప్ ఇయర్ అనేది ఇవ్వలేదు. సో అది ఏ ఇయర్ అనేది మనం కనుక్కోవాలి ఫస్ట్. చూడండి, 2016 లీప్ ఇయర్ నార్మల్ ఇయర్ ఎలా తెలుసుకుంటాం? 16/4, 4 4 16, అంటే ఇది లీప్ ఇయర్. సో లీప్ ఇయర్ అంటే 1 డే ప్లస్ అవుతుంది కదా, అంటే సంవత్సరానికి 365 డేస్ ప్లస్ లీప్ ఇయర్ కాబట్టి 1 = 366 డేస్, అంతే కదా. అంటే ఇప్పుడు 366/7 చేస్తే పీ అనేది వస్తుంది కదా. 7 1s 7 5s 35, 16 మిగులుతుంది, 7 2s 14, అంటే ఎంత ఉంది మళ్ళీ రిమైండర్ ఎంత వస్తుంది? 2. అంటే ఆన్సర్ వచ్చేసి 52 వీక్స్ అండ్ 2 డేస్. ఇక్కడ పీ వాల్యూ ఎంత? పీ డేస్ అంటే పీ = 2 కదా. ఆన్సర్ ఏ ఈజ్ ఆన్సర్. 52 వీక్స్ పోను ఎన్ని డేస్ మిగిలాయో అది పీ వాల్యూ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఓకే అండి, ఇది చూడండి, ఇది లాస్ట్ క్వశ్చన్ ఈ వీడియోలో వచ్చేసి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద 6th letter cluster in the same way first letter cluster is related to the second letter cluster and the third letter cluster is related to the fourth letter cluster. ఇక్కడ ఒక 3 letter clusters ఇచ్చారు, అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్తో ఒక letter cluster ఇచ్చారు. ఇక్కడ OSU LQTకి ఏదైతే రిలేషన్ ఉందో సేమ్ రిలేటివ్ సెకండ్ దానికి ఉండాలి, సేమ్ రిలేటివ్ థర్డ్ దానికి కూడా ఉండాలి. ఈ మధ్యలో OSU LQTకి రిలేషన్ ఎంతో చూద్దాం. చూడండి, ఫస్ట్ OSU LQT. O ఎంత? 15, S 19, Q 21, L 12, Q 17, T 20. 15కి 12కి ఎంత ఉంది డిఫరెన్స్? -3. 19 17 -2. 20 21 21 20 -1. -3 -2 -1 అనేది రిలేషన్. సేమ్ IKL FIKకి కూడా ఉందో చూద్దాం. అదే IKL 9 11 12. నెక్స్ట్ FIK 6 9 11. 9కి 6కి -3, 11కి 9కి -2, 12కి 11కి -1. ఈ రిలేషన్ అనేది ఓకే, సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు సేమ్ అలానే చూద్దాం. చూడండి, ఫస్ట్ అనేది క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. నెక్స్ట్ JTB రిలేషన్ ఏం రావాలి? ఇది వచ్చేసి 10 22. రిలేషన్ ఏం రావాలి? -3 -2 -1 రావాలి. ఇక్కడ 10కి -3 అంటే -3 చేస్తే 10 రావాలి, అంతే కదా. -2 చేస్తే 20 రావాలి, -1 చేస్తే 2 రావాలి. సో -3 చేస్తే 10 రావాలంటే ఇక్కడ ఎంత రావాలి? 13. 13 అంటే 13 కదా. 13 వస్తే 13 - 3 10 అవుతుంది, అంతే కదా. అంటే 13 అంటే ఏ లెటర్ వస్తుంది? M, అంతే కదా. ఫస్ట్ M రావాలి, అంటే Bలో లేదు, Dలో లేదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏముంది? 20 రావాలంటే ఎంత? 22. 22 - 2 20, అంటే 22 ఎంత? V ఎక్కడ ఉంది? Cలో లేదు. ఏ ఈజ్ ఆన్సర్. లాస్ట్ కూడా చూడండి, 2 అంటే -1 అంటే ఎంత చేయాలి? అంటే 3 కదా. 3 - 1 2. సో C, MVC ఆన్సర్. చెక్ చేయండి, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇంతటితో ఈ వీడియో అనేది పూర్తయింది. ఈరోజు క్వశ్చన్స్ మీకు నచ్చితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలా ఈజీగా
అనలైజ్ చేసుకోవాలని వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. వాళ్ళకు కూడా ఒక మంచి స్కోర్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సో, వాళ్ళకు కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఏమన్నా క్వెషన్స్ రాంగ్ ఉన్నా, ఆన్సర్స్ ఏమన్నా రాంగ్ పెట్టా కూడా నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అక్కడ నుంచి నేను మళ్ళీ మీకు ఏ డౌట్ ఉన్నా అక్కడ నుంచి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ కొన్ని క్వెషన్స్‌తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థాంక్ యూ ఫర్ వాచింగ్.